హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మన టాపిక్ ఏంటంటే అమెరికాలో డ్రగ్ కల్చర్ గురించి. మనం చేసిన ప్రతి ఒక్క వీడియో కింద తప్పకుండా కూడా 2-3 కామెంట్స్ అయితే ఉంటాయి. అమెరికాలో డ్రగ్ కల్చర్ ఉంటుంది. అసలు ఎందుకు ఉంటుంది, వాళ్ళకి ఎందుకు అంత అవసరము అని చెప్పేసి. అసలు అమెరికాకి ఈ డ్రగ్ కల్చర్ ఎలా వచ్చింది, దాని వలన లాభాలు ఏముంటాయి, నష్టాలు ఏముంటాయి, దాని వలన సఫర్ అయ్యేది ఎవరు, ఇలాంటివి చాలా విషయాల గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఒక 10,000 మంది చూస్తే ఒక 1000 మంది కూడా లైక్ కొట్టట్లేరు. మీరు తప్పకుండా లైక్ కొట్టినట్లయితే మన వీడియోస్ యూట్యూబ్ ఆల్గోరిథంకి మ్యాచ్ అయ్యి మనకి కొంచెం బూస్టప్ అయితే వస్తూ ఉంటుంది. అండ్ రీసెంట్గా నాకు ఒక కామెంట్ వచ్చింది లాస్ట్ టైము, అట్లా మేము సబ్స్క్రైబ్ చేసుకుంటే మా అకౌంట్లో నుంచి డబ్బులు ఏమన్నా కట్ అవుతాయి అట్లా అని పెట్టారు. అలా ఏముండదండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నంత మాత్రం మీ అకౌంట్లో నుంచి డబ్బులు ఏం కట్ అవ్వవు. అంటే అది తెలిసా లేకపోతే కామెడీలో పెట్టారో నాకు తెలియదు, కానీ మేబీ అలా ఏమైనా డౌట్ ఉండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదా అని చెప్పేసి నేను చెప్తున్నాను. మీ అకౌంట్లో నుంచి ఎవరి అకౌంట్లో నుంచి డబ్బులు లైక్ కొట్టినా సబ్స్క్రైబ్ చేసుకున్నా ఏమి పోవు, కాబట్టి తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్నట్లయితే. సరే, ఇంకా టాపిక్లోకి అయితే వెళ్దాము. అమెరికాకి డ్రగ్ కల్చర్ ఎక్కడి నుంచి వచ్చింది అనే దానికంటే ముందు కొన్ని విషయాలు చెప్తాను. చాలా మందికి ఉండే డౌట్ ఏంటంటే ఓన్లీ ఎవరైతే సిటిజన్షిప్ ఉంటుందో అమెరికాకి వాళ్ళు మాత్రమే డ్రగ్స్ వాడొచ్చా, మిగతా వాళ్ళు ఎవరైనా వాడొచ్చా అని చెప్పేసి. అమెరికాలో ఎవరైతే లీగల్ రెసిడెంట్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా డ్రగ్స్ తీసుకోవచ్చు. ఓన్లీ సిటిజన్షిప్ ఉన్న వాళ్ళే డ్రగ్ తీసుకోవాలి అనేది ఏమీ ఉండదు. నెక్స్ట్ థింగ్, అమెరికాని యొక్క పాపులేషన్ కంటే కూడా అమెరికాలో ఉన్నటువంటి డ్రగ్నుల సంఖ్యనే ఎక్కువగా ఉంటుంది. అంటే పర్ పర్సన్ దగ్గర వచ్చేసి ఓన్లీ ఒకటే డ్రగ్ ఉండాలని ఏమీ ఉండదు. అమెరికాలో చాలా మందికి డ్రగ్స్ అనేది ప్యాషన్ లాగా ఉంటుంది. చాలా మంది 3-4 డ్రగ్నులు కూడా మెయింటైన్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి అదొక ప్యాషన్ అన్నట్లు. ఈవెన్ నేను బయట వర్క్ చేసే దగ్గర కూడా చూస్తాను అన్నట్లు. ఈవెన్ వాళ్ళ దగ్గర అయితే 4-5 డ్రగ్స్ ఉంటాయి. అంటే వాళ్ళు ఏం వర్క్ తోటి తీసుకొని రావట్లేదు కానీ నార్మల్గా చెప్తారు అన్నట్లు. సో వాళ్ళకి అదొక ప్యాషన్ అన్నట్లు. వాళ్ళు ఇంకా కొంతమందికి అయితే మినిమం ఒక్క డ్రగ్ అయినా కూడా మెయింటైన్ చేస్తూ ఉంటారు. మనకి నార్మల్గా మన దగ్గర దీపావళి పండగకి, దసరా పండగకి ఆఫర్స్ ఎలా అయితే నడుస్తూ ఉంటాయో, అంటే ఈరోజు మీరు ఈ టీవీ మీద 10% ఆఫర్ ఉంటుంది, మీకు కంప్యూటర్ల మీద ఒక 10% ఆఫర్ ఎలా ఉంటుందో ఈవెన్ అమెరికాలో కూడా డ్రగ్స్ మీద ఆఫర్స్ నడుస్తూ ఉంటాయి. మనకి ఈవెన్ పేపర్లలో మనకి అమెజాన్ సేలు, ఫ్లిప్కార్ట్ సేలు మనకి పేపర్లలో ఎట్లా నడుస్తూ ఉంటాయో ఇట్లా నార్మల్గా ధనహన్ స్పోర్ట్స్ అలాంటి వాళ్ళది డ్రగ్స్ కూడా అట్లా పెట్టేసి సేల్లో నడుస్తూ ఉంటాయి అన్నట్లు. అంటే మీకు ఈసారి 10% ఈ డ్రగ్ మీద ఆఫర్ ఉంది, ఈసారి 20% ఈ డ్రగ్ మీద ఆఫర్స్ ఉన్నాయని చెప్పేసి. సో ఇక్కడ డ్రగ్స్ అనేది విచ్చలవిడిగా అమ్మేస్తూనే ఉంటారు. అంటే మన దగ్గర సేల్స్ ఎలా అయితే ఆఫర్లలో నడుస్తున్నాయని వేసుకుంటారో ఈవెన్ వాళ్ళ దగ్గర కూడా అలానే ఉంటుంది. ఇప్పుడు పేపర్ లేదు నా దగ్గర చూపించడానికి, మేబీ నెక్స్ట్ టైం ఉంటే చూపిస్తాను. వాటి యొక్క ప్రైజెస్ ఎంత ఉంటాయి అనేది కూడా దాంట్లో ఉంటుంది యాజ్ యూజువల్గా. పెద్ద ప్రైజెస్ కూడా హెవీ అయితే ఏముండవండి. $200 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే సుమారు 15,000 నుంచే స్టార్ట్ అవుతాయి. 2 లక్షలు 3 లక్షల వరకు కూడా ఉంటాయి అన్నట్టు. దాని యొక్క ప్రైజెస్ని బట్టి, దాని వాల్యూని బట్టి ప్రైస్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో స్టార్టింగ్ రేట్ వచ్చేసి ఆల్మోస్ట్ $200 నుంచి అయితే స్టార్ట్ అవుతాయి. ఇంత తక్కువ కూడా ఉండొచ్చేమో, కానీ నార్మల్ అయితే ఒక $200 నుంచి అయితే స్టార్ట్ అవుతాయి. ఇంకా అసలు టాపిక్, అసలు అమెరికాకి ఈ డ్రగ్ కల్చర్ ఎలా వచ్చింది అని చెప్తే, ఈవెన్ ఎప్పటి నుంచో అండి, వాళ్ళకి ఫ్రీడమ్ వచ్చినప్పటి నుండి కూడా అమెరికన్ యొక్క సెకండ్ అలైన్మెంట్ ప్రకారం, అంటే వాళ్ళకి ఫస్ట్ అలైన్మెంట్ ఏంటి అంటే స్వేచ్ఛ, స్వతంత్రం, అంటే మనకి మనం స్వేచ్ఛగా బతకాలి అనే దాంతో పాటు సెకండ్ అలైన్మెంట్లో ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా డ్రగ్స్ యూజ్ చేయొచ్చు అనేది రూల్ అన్నట్లు. సో దాని మీదనే అందరు కూడా ఇక్కడ అది కంటిన్యూ చేస్తూ ఉంటారు. వాళ్ళు అంటే వేరే వాళ్ళు వచ్చి మనల్ని అటాచ్ చేసే వరకు మనం ఎందుకు వెయిట్ చేయాలి, ఎవరో వచ్చి మనల్ని కాపాడుతారు అని చెప్పేసి మనం ఎందుకు వెయిట్ చేయాలి, మనకి మనమే సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోగలగాలి. సో దానికోసం అయితే ప్రతి ఒక్కరి దగ్గర డ్రగ్ అయితే ఉండాలి అని చెప్పేసి వాళ్ళు భావిస్తారు. అండ్ దాంతోపాటు ఎవరైనా కూడా నియంత, అంటే చాలామంది అమెరికాని ప్రెసిడెంట్ రూల్ కంటే కూడా డ్రగ్నే ఎక్కువగా రూల్ చేస్తూ ఉంటుంది అమెరికన్ గవర్నమెంట్ని. అంటే ఈవెన్ మన మీద ఎవరు కూడా అధికారం చేయకూడదు అనేసి ఉంటుంది. ఈవెన్ ఎవరైనా నియంత, అంటే అమెరికాని పరిపాలించే వాళ్ళైనా కూడా ఎవరైనా కూడా వీళ్ళ మీద తిరుగుబాటుతనం చేస్తే వీళ్ళు డ్రగ్ తోటి వాళ్ళని అటాచ్ చేయొచ్చు అనే భావన వాళ్ళకు ఉంటుంది అన్నట్లు. సో అందువలన వాళ్ళ అలైన్మెంట్ రూల్ ప్రకారం ఏంటంటే అమెరికాలో డ్రగ్స్ యూజ్ చేయొచ్చు అనేది వాళ్ళ రూలు. అది ఎప్పటి నుంచో నడుస్తూనే ఉంది. ఈవెన్ ఇప్పటికీ కూడా కంటిన్యూ అవుతుంది. లైఫ్ లాంగ్ అది కంటిన్యూ, అంటే ఇంత ఫర్దర్ కూడా అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అంటే నియంత పాలన అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ప్రెసిడెంట్గా ఉండేసి లేదు నేనే రూల్ చేస్తాను, మిమ్మల్ని అందరినీ నేనే చేయగలను అని అన్నా కూడా ప్రజలు లేదు వాళ్ళ మీద తిరుగుబాటుతనం చేయడానికి వీలుగా ఉంటుంది అని చెప్పేసి, అంటే వాళ్ళ రూల్స్ ప్రకారం ఒక సెకండ్ అలైన్మెంట్ అనేది ఉంటుంది. దాని ప్రకారం అమెరికన్ గవర్నమెంట్ ఈ డ్రగ్స్ యూజ్ చేయొచ్చు అని చెప్పేసి. ఇందులోపల కూడా వాళ్ళకి కొన్ని క్లాషెస్ ఉంటాయండి. కొంతమంది ఏంటి అంటే డ్రగ్స్ ఓకే యూజ్ చేయొచ్చు అనేసి కొంతమంది, ఇంకా కొంతమంది ఏంటి అంటే వాళ్ళు కూడా దానికి వ్యతిరేకం ఏం రాదు, కాకపోతే
కొన్ని రూల్స్ ఉంటే బాగుంటుంది, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండకుండా దానికంటూ కొన్ని స్ట్రిక్ట్గా రూల్స్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి కొంతమంది ఫైట్ చేస్తూ ఉంటారు. సరే ఎవరు ఏది చేసినా కూడా నడిచేది నడుస్తూనే ఉంటుంది. అంటే రైట్ టు క్యారీ గన్స్ అనేది వీళ్ళు ఫాలో అవుతారు. ఇది అది వాళ్ళకి వారసత్వం లాగా వస్తుంది అన్నట్లు. అండ్ నెక్స్ట్ తిన్న అమెరికాలో గన్ కొనుక్కోవాలి అంటే వాళ్ళకి మినిమం 18 years అయితే ఉండాలండి. బట్ దానికి పెద్ద కాంప్లికేషన్స్ అంటూ ఏమి కూడా ఉండవు. అదే చాలా మంది ఫీల్ అయ్యేది, కొన్ని కాంప్లికేషన్స్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి. కాకపోతే దానికి ఎలాంటి కాంప్లికేషన్స్ ఏమీ ఉండవు. మనం ఒక వ్యాలిడ్ లైసెన్స్ చూపిస్తే చాలు. సో దాన్ని అయితే కొనుక్కోవచ్చు అన్నట్లు. అండ్ దాని ప్రైసెస్ కూడా మరీ ఓవర్గా ఏమీ ఉండవు. నార్మల్గా $200 అలా పెడితే మనం బయట గన్స్ కొనుక్కోవచ్చు. అండ్ నార్మల్గా ఎవరైనా కూడా గన్స్ ఎందుకు మీకు అవసరం అని అడిగితే వాళ్ళు ఏంటంటే మా కాన్స్టిట్యూషన్లోనే గన్స్ యూజ్ చేయొచ్చు అని ఉన్నది. సో దాని గురించి పెద్దగా వ్యతిరేకించి చెప్పాల్సిన అవసరం ఏమీ ఉండదు అనేసి. అండ్ వాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్ కోసం, మాకు మేము సెల్ఫ్గా డిఫెన్స్ చేసుకోవడం కోసం మాకు గన్స్ అవసరం అని చెప్పేసి అంటూ ఉంటారు. అండ్ నేను బయట ఫ్రీగా ఉండాలి, ఫ్రీగా తిరగలగాలి, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళాలి అంటే మాకు గన్ అనేది సెక్యూర్గా ఉంటుంది అని చెప్పేసి మేము యూజ్ చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉంటారు. అండ్ దాంతోపాటు చాలా వరకు మాస్ షూటింగ్స్ జరుగుతూ ఉంటాయి కదా. అంటే మాస్ షూటింగ్స్ అంటే ఒకే అటాక్లో 5 to 6 members అలా అటాక్ అవుతూ ఉంటాయి కదా, దాన్ని మాస్ షూటింగ్ అంటారు. సో దీనివల్ల చాలా మంది సఫర్ అవుతూ ఉంటారు కదా. అని అంటే అక్కడ తప్పనేది వాడు యూజ్ చేసేవాడిది ఉంటుంది. అంటే వాడు ఆ గన్నుని మిస్లీడ్ చేస్తున్నాడు కాబట్టి అక్కడ మిస్టేక్ జరుగుతుంది, కానీ గన్ది రాదు కదా మిస్టేక్, అది ఉండడం రాదు కదా మిస్టేక్. అటాచ్ చేయాలి అనుకునేవాడు ఇంకేదైనా విధంగా కూడా అటాచ్ చేస్తాడు, అక్కడ గన్నుది రాదు కదా మిస్టేక్. అంటే వాడు మెంటల్లీ సరిగ్గా లేకపోవడం కానివ్వండి, లేదంటే వాడి ఆలోచన విధానం సరిగ్గా లేదు కాబట్టి ఇలా అవుతూ ఉంటాయి మాస్ షూటింగ్స్ కానివ్వండి, లేదంటే వేరే వాళ్ళ మీద అటాక్ అనేది. కాకపోతే అక్కడ గన్నుది రాదు కదా ప్రాబ్లం అని చెప్పేసి వాళ్ళు దాని గురించి ఫైట్ చేస్తూ ఉంటారు కొంతమంది. అండ్ దీనికోసమే వీళ్ళ గవర్నమెంట్లో కొంతమంది ఏంటంటే స్ట్రిక్ట్గా రూల్స్ ఉండాలి, అంత ఈజీగా యాక్సెసిబిలిటీ దొరకదు వాళ్ళకి. అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా వరకు చెక్ చేసుకోవాలి, అన్ని విధాలుగానే వాళ్ళకి అది నీడ్ ఉంది అంటేనే మనం ఇవ్వాలి, అలా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి. కాకపోతే వాళ్ళకి పెద్దగా సపోర్ట్ అయితే ఏం బయట దొరకదు, అది అవ్వని పని. కాకపోతే కొంతమంది అట్లా ఫైట్ చేస్తూ ఉంటారు, కానీ అదైతే ఇప్పటివరకు జరగలేదు. ఇంకా మీకు నెక్స్ట్ ఒక డౌట్ ఉండొచ్చు, అంటే ఇది మనం అన్ని చోట్ల తీసుకెళ్ళొచ్చా, మనం టీవీలలో చూపిస్తున్నట్లు చేతులలో పట్టుకొని తీరొచ్చా అనేసి. అలా ఎవరు ఏం చేతులలో పట్టుకోరండి, వాళ్ళకి ఇండ్లలో సేఫ్టీగా ఉంటుంది. అండ్ వాళ్ళ కార్లలో కూడా మెయింటైన్ చేస్తూ ఉంటారు. చాలా చోట్లలో ప్రొహిబిటెడ్ అని ఉంటుంది, అంటే అన్ని చోట్ల కూడా మీరు తీసుకురాకూడదు అని చెప్పేసి. ఈవెన్ రెస్టారెంట్స్ రానివ్వండి, స్టోర్స్కి రానివ్వండి, గన్స్ నాట్ ఎలౌడ్ అని ఉంటుంది. అన్ని చోట్లకు కూడా మనం ఏదో చేతులలో పట్టుకొని సెల్ ఫోన్ పట్టుకున్నంత ఈజీగా ఏం పట్టుకొని తిరగరు, కానీ వాళ్ళ సేఫ్టీ కోసం అయితే వాళ్ళ దగ్గర అయితే క్యారీ చేస్తూ ఉంటారు. స్టోర్స్ లోపల అయితే ఏం గన్స్ ఎలో చేయరు, అండ్ మనకి రెస్టారెంట్లలో కూడా ఏం గన్స్ అయితే ఎలో చేయరు. ఆల్రెడీ బయట ప్రొహిబిటెడ్ అని చెప్పేసి ఉంటుంది. బట్ నాకేమనిపిస్తుంది అంటే, ఇప్పుడు నీ సేఫ్టీ కోసం నీ గన్ ఉంది ఓకే, బట్ ఎదుటోడి దగ్గర కూడా గన్ ఉంది కదా, వాట్ ఈస్ ద యూజ్ అని అనిపిస్తుంది. ఇప్పుడు నీకు అది చాలా సేఫ్టీ కోసం నీ దగ్గర ఉన్నప్పుడు, ఎదుటోడి దగ్గర లేనప్పుడు వాడు వచ్చి నేను అటాచ్ చేశాడు అనుకోండి, దెన్ నీకు ఏదైనా యూజ్ ఉంటుంది. ఇద్దరి దగ్గర గన్స్ ఉన్నప్పుడు దానివల్ల నీ యూజ్ ఏముంటుంది అని అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ థింగ్, దానివలన మంచి చెడు అనేది మనం ఏం చెప్పలేము, దాన్ని వాళ్ళు యూజ్ చేసే విధానాన్ని బట్టి ఉంటుంది ఏదైనా కూడా. చెడు మంచి అంటే వాళ్ళు నైట్ టైం అమ్మాయిలు బయటికి వెళ్ళడానికి, ఫ్రీగా వాళ్ళు ఏంటంటే అటు వెళ్ళడానికి కోసము చాలామంది యూజ్ చేస్తూ ఉంటారు, అంటే వాళ్ళ సేఫ్టీ కోసము. ఇంకా కొంతమంది మిస్లీడ్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ ఎప్పుడు కూడా షూట్స్ జరుగుతూనే ఉంటాయి. ఈవెన్ నాకు తెలిసి ఒక 1 month బ్యాక్ అనుకుంటాను, ఆల్మోస్ట్ 3 weeks బ్యాక్ కూడా ఒక స్కూల్లోకి వెళ్ళేసి ఒక స్టూడెంట్ వాళ్ళ టీచర్స్ మీద అటాక్ చేశాడు, కొంతమంది స్టూడెంట్స్ మీద కూడా అటాక్ చేశాడు. సో ఇంకా ఇలాంటివి చాలా కూడా మిస్లీడ్గా కూడా జరుగుతూ ఉంటాయి. అదేదో స్టేట్ ఉందబ్బా, నేను మర్చిపోయాను, నార్మల్గా న్యూస్లో చూశాను. ఇలా అంటే చాలా వరకు స్టూడెంట్స్ మీద అటాక్ చేయడం, కొంతమంది స్కూల్లోకి వెళ్ళి స్కూల్ పిల్లల మీద అటాక్ చేస్తూ ఉంటారు. సో ఏంటంటే వాళ్ళకి మెంటల్లీ వాళ్ళు సరిగ్గా లేనప్పుడు వాళ్ళు వెళ్ళి ఏదన్నా ఇలాంటి పిచ్చివి చేయడం కోసం వెళ్ళేసి ఎక్కువ స్కూల్స్ మీద అటాక్ చేస్తూ ఉంటారు. పాపం దానివల్ల చాలా మంది సఫర్ అవుతూ ఉంటారు. దీంట్లో చాలా మంది అంటారండి, అమెరికాని ప్రెసిడెంట్ కాదు రూల్ చేసేది, గన్ కల్చరే అమెరికాని రూల్ చేస్తూ ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు చాలా మంది నమ్ముతారు. సో ఇంకా అలా ఉంటుంది. చాలా మందికి దే నో ద వాల్యూ హౌ వీ విల్ యూజ్ దట్ వన్ అని చెప్పేసి. బట్ కొంతమంది వాళ్ళని మాత్రం అది మిస్లీడ్ జరుగుతూనే ఉన్నది. ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ అయినా కూడా ఒక్కసారైనా అలాంటి న్యూస్ మనం వింటూనే ఉంటాము. అండ్ అమెరికాలో ల్యాండ్ ఎక్కువ అండి, పాపులేషన్ కంటే కూడా. అంటే ల్యాండ్ విస్తీర్ణం చాలా ఎక్కువగా ఉంటుంది, పాపులేషన్ అనేది చాలా తక్కువగా ఉండడం వలన ఇండ్లు కూడా ఒక్కొక్కటి చాలా పెద్దగా ఉంటాయి. ఆల్మోస్ట్ 5 bedroom 6 bedroom హౌసెస్ ఉంటాయి చాలా వాటి అందరికీ కూడా. మళ్ళీ వాళ్ళు ఓన్లీ ఎలోన్గానే ఉంటారు అన్నట్లు, అంటే
ఇక్కడ ఇండివిజువాలిటీ ఎక్కువ, చాలా మంది వైఫ్ అండ్ హస్బెండ్ కూడా కలిసి ఉండరు, ఎవరికి వాళ్ళే ఇండివిజువల్గా ఉంటూ ఉంటారు. సో అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళు అంత పెద్ద హౌస్లోనే ఒక్కరే ఉండడం, అండ్ మనలాగానే ఇల్లు ఒక వీధిలాగా ఉండేసి అన్ని ఇండ్లని పక్కన ఉండి ఒకరితోటి ఒకరికి సంబంధాలు కూడా ఉండవు వాళ్ళకి, ఎవరెవరో ఉంటూ ఉంటారు. అంటే పెద్ద మన దగ్గరలో అంత అటాచ్మెంట్ కూడా ఏమీ ఉండదు వాళ్ళకి. సో ఏంటి అంటే మనకి ఒక వీధిలో వచ్చేసి 2 నుంచి 3 ఇండ్లు ఉంటాయి, ఒక ఇల్లు ఇక్కడ ఉంటే ఇంకో ఇల్లు ఇంకెక్కడో ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే మేము ఫర్ ఎగ్జాంపుల్ మేము అందుకోసమే మాకు ఇక్కడ హౌస్ రెంట్ చాలా ఎక్కువ కంపేరేటివ్లీ బయట. ఒక 4 bedrooms ఇల్లు వచ్చేసి మంచిగా ఉంటుంది ఇండివిజువల్ హౌస్. రెంట్ ఇక్కడి కంటే కూడా తక్కువ, కాకపోతే మేము ఎందుకులే అని చెప్పేసి కమ్యూనిటీలో ఉండడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాము. సో అలాంటి హౌసెస్లో ఉన్నప్పుడు వాళ్ళకి తప్పకుండా 100% వాళ్ళ సెక్యూరిటీ కోసం అయితే గన్స్ ఉండాలి, వాళ్ళు అలా ఫీల్ అవుతారు అన్నట్లు. బట్ అసలు ఎవరి దగ్గర లేకుంటే ఏం ప్రాబ్లం ఉండదులేండి, కానీ ఇది ఇక్కడ ఆల్మోస్ట్ అందరి దగ్గర ఉంటాయి కాబట్టి అందరు కూడా ఉండాలి మా సేఫ్టీ కోసం అని చెప్పేసి ఉంచుకుంటారు. దీనికి ఇంకొక స్టోరీ కూడా చదివానండి, ఒక బుక్లో చదివాను, జస్ట్ దీని గురించి నేను మీకు చెప్పడం కోసమే. అక్కడ ఏం చూశానంటే అమెరికా అనేది అమెరికన్స్ది చాలా మందిది కాదు కాబట్టి, కొంతమంది రెడ్ ఇండియన్స్ కానివ్వండి, లేదు అంటే ట్రైబల్ వాళ్ళు వచ్చేసి అమెరికాని ఆక్రమించడానికి ట్రై చేస్తున్నారు అప్పట్లో. సో ఆ టైంలో ఏంటంటే వాళ్ళని టార్గెట్ చేయడం కోసం గన్స్ యూజ్ చేశారు. ఇంకా అప్పటి నుంచి గన్ కల్చర్ అనేది అమెరికాకి వచ్చింది అని చెప్పేసి కూడా ఒక దాంట్లో చదివాను. సో ఇంకా అది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా మనకు తెలియదు. ఇవన్నీ కూడా మనము సోషలైజ్ చేసి గ్యాదర్ చేసి చెప్పేదే. కొంతమందికి ఒక డౌట్ ఉంటుందండి, ఎందుకు అంత చీప్గా దొరుకుతాయి గన్స్ అంటే. చీప్గా దొరకడం అనేది ఏం లేదండి, ఏదైనా కూడా ఒక ప్రోడక్ట్కి సప్లై ఎక్కువగా ఉంటే దాని యొక్క వాల్యూ అనేది తక్కువగా ఉంటుంది. ఈవెన్ ఏదైనా కూడా ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్కి సప్లై చాలా తక్కువగా ఉంది కాబట్టి గోల్డ్ రేట్ ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ సప్లై ఎక్కువగా ఉందనుకోండి దాని యొక్క రేటు కూడా తక్కువనే ఉంటుంది. ఈవెన్ ఇప్పుడు గన్స్ యొక్క సప్లై ఎక్కువగా ఉంది కాబట్టి వాటి యొక్క రేట్ అనేది తక్కువగా ఉంది. సో ఇదంతా కూడా ఏ ప్రోడక్ట్ అయినా కూడా దాని యొక్క సప్లై మీద బేస్ అయి ఉంటుంది అంతే. ఫర్ ఎగ్జాంపుల్ మనకు రైస్ అస్సలే దొరకట్లేదు అనుకోండి, 1000 రూపాయలు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, రైస్ అస్సలు దొరకకపోతే $50 ఉంటుంది. రైస్ విచ్చలవిడిగా దొరుకుతుంది అనుకోండి $20 ఉంటుంది. సో ఏదైనా కూడా సప్లై మీదనే బేస్ అయి ఉంటుంది. సరే అండి, నేను ఇంత చెప్పుకుంటూ పోతే ఇంత గంట సేపు పడుతుంది కానీ ఇంకా మరీ బోర్ ఎందుకు మీరు. కానీ వీడియో ఎట్లా అనిపించిందో మీరు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ వీడియోకి తప్పకుండా లైక్ చేయండి, కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీకు ఎలాంటి కంటెంట్ మీద వీడియోస్ కావాలి అనేది కూడా మనకు తెలియజేయండి. బాయ్ బాయ్.